నారా లోకేష్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఏపీ పాలనలో తనదైన ముద్ర వేశారు. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడి నుంచే నిలబడ్డమే కాదు, గెలిచి చూపించారు. ఓటములు విజయానికి బావుట అని చెప్పిన నారా లోకేష్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. అంతేకాదు, తడబడ్డా చివరకు నిలబడ్డాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరినిల ఏకైక సంతానం. 23 జనవరి 1983లో జన్మించారు. పుట్టే సమయానికే తాత నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంతేకాదు, ఆ మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 9 నెలల స్వల్ప కాలంలోనే అధికారంలోకి వచ్చి సంచలనం రేపింది. ఓ రకంగా నారా లోకేష్ గోల్డెన్ స్పూన్ బేబీ అని చెప్పాలి. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు 11 ఏళ్లకే తెలుగుదేశం పార్టీని తన ఓన్ చేసుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మేనమామలు ఎంతో మంది ఉన్నా అందులో బాలకృష్ణ ఇంటికి పెద్దల్లుడయ్యాడు. ఇలా సినీ రాజకీయ కుటుంబంలో చిన్నప్పటి నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగిన లోకేష్ అడుగులు సినిమా వైపు కాకుండా రాజకీయాల వైపు మళ్ళాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సుదీర్ఘంగా పరిపాలించిన తండ్రి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమయ్యారు. తిరిగి పార్టీ పుంజుకునే సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో తండ్రి చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటూనే ప్రభుత్వాన్ని తండ్రి చూసుకుంటుంటే పార్టీని నడిపించడంలో తనదైన ముద్ర వేశారు లోకేష్. రాజకీయాల్లో తొలి అడుగులు వేసేటప్పుడు తెలుగు పైన అంతగా పట్టు లేకపోవడంతో పలు సందర్భాల్లో నవ్వుల పాలయ్యారు. అలా నవ్వుల పాలైన వాళ్ళ ముందే లేచి నిలబడ్డాడు. తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు, పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహించారు. 2017లో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏప్రిల్ 2న 2017లో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మంత్రిగా పనిచేశారు లోకేష్. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా మంగళగిరి నుంచి పోటీ చేసి దారుణమైన ఓటమి పాలయ్యారు. 2023 జనవరి 27న ఆయన చేసిన పాదయాత్ర పెద్ద గేమ్ చేంజర్గా నిలిచింది. అటు తండ్రి జైలు పాలు కావడంతో పార్టీని ముందుండి నడిపించారు. ఆ తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లో 66.07% ఓట్లతో 91,413 ఓట్లకు పైగా మెజారిటీగా సాధించి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు లోకేష్ వయసు 39 ఏళ్ళు. 2024లో మూడోసారి అతిపెద్ద మెజారిటీ. ప్రస్తుతం తండ్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్ ట్రస్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో తల్లి భువనేశ్వరికి చేదోడు బాదోడుగా నిలుస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లోకేష్కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నారా లోకేష్ పర్సనల్ విషయానికి వస్తే, నారా లోకేష్ BSc చదివారు. ఆ తర్వాత 2008లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA పూర్తి చేశారు. ఇక 2007లో తన మేనమామ నందమూరి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ నారా దేవాంశ్ అనే కుమారుడున్నారు. భవిష్యత్తులో నారా లోకేష్ రాజకీయంగా మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా లోకేష్కు శుభాకాంక్షలు, విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లోకేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జన్మదిన శుభాకాంక్షలు లోకేష్, ఇది మీ జీవితంలో మరో అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఎన్టీఆర్ విషెస్తో నారా నందమూరి అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ వరుసకు బావా బావమర్దులు కావడం తెలిసిందే. ఒకరు రాజకీయాల్లో, మరొకరు సినిమాల్లో బిజీగా ఉండడంతో వీరిద్దరూ కలిసే సందర్భాలు చాలా అరుదు. అయినప్పటికీ ఒకరి పుట్టినరోజుకు మరొకరు సోషల్ మీడియా వేదికగా తప్పకుండా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ఇద్దరిది ఒకే ఏడాది పుట్టినరోజులు కావడం. లోకేష్ 1983 జనవరి 23న జన్మించగా, ఎన్టీఆర్ 1983 మే 20న జన్మించారు. కేవలం నెలల తేడాతో పుట్టినరోజులుండడంతో ఈ విషయం నెట్టింట్లో ఎప్పటికప్పుడు చర్చకు వస్తుంటుంది. ఎన్టీఆర్ విషెస్ పైన నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.
కొందరు బావా బావమర్దుల బాండింగ్ అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తుండగా మరికొందరు ఇలా పరస్పరం విషెస్ చెప్పుకోవడం బాగుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా నారా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో 4 నెలల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండడంతో ఆ రోజు లోకేష్ కూడా ఎన్టీఆర్కు విష్ చేస్తారని అభిమానులు ఇప్పటికే కామెంట్ల రూపంలో చెబుతున్నారు. గతేడాది కూడా ఇలాగే లోకేష్ ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అందరికీ తెలిసిందే. మొత్తానికి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన శుభాకాంక్షల ట్వీట్ అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. ఈ పోస్టర్ నారా నందమూరి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు ఎన్టీఆర్ ట్వీట్కు లోకేష్ ఎలా స్పందిస్తాడోనని అందరూ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. మా ఛానల్ తరపున నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.